వికే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. శ్రీమంతుడు ఇచ్చిన కిక్తో ప్రిన్స్ మహేష్ బాబు చాలా ఆనందంగా ఉన్నాడు. శ్రీమంతుడు సినిమా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతుంది, అనేక రికార్డులు అధిగమిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ అత్తానికి దారేది గ్రాస్ కలెక్షన్ రికార్డును కూడా దాటింది. ఎన్నో తెలుగు మూవీ రికార్డులని అధిగమించింది. బాహుబలి తర్వాత మొట్టమొదటి తెలుగు సినిమాగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. మరి ఇంకా నెక్స్ట్ మూవీ ఏంటి? బ్రహ్మోత్సవం డేట్ ఫిక్స్ చేశారు, మార్చి 25వ తేదీ రిలీజ్ అని. మరి ఆలోపు ఏంటి, ఫ్యాన్స్ ఏం చేయాలి, మరి ప్రేక్షకులు? మరి ఇంకొక సినిమాని మనం శ్రీమంతుడు ప్రిన్స్ మహేష్ బాబు నుంచి ఆశించవచ్చా? పక్కా ప్రూఫ్ దొరికింది. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరలా ప్రిన్స్ మహేష్ బాబు నటించబోతున్నాడు అంటానికి పక్కా ఆధారాలు దొరికినాయని ఇప్పటికే ఫిల్మ్ నగర్లో కొన్ని వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఆగస్టు 9వ తేదీ మహేష్ బాబు పుట్టినరోజు నాడు ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ ఇచ్చింది ఎవరంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ఉంది. సన్ ఆఫ్ సత్యమూర్తి, జులై సినిమాల నిర్మాత త్రివిక్రమ్ కలిపి ఈ యాడ్లో పైన హారిక హాసిని క్రియేషన్స్ అనే ఒక సింబల్, కింద హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు, మరియు దాని కింద త్రివిక్రమ్ ఎస్ రాధాకృష్ణ చిన్న బాబు అనే బ్రాకెట్లో ఉంది. ఈ ఎస్ రాధాకృష్ణ సన్ ఆఫ్ సత్యమూర్తి, జులైల నిర్మాత, వీరిరువురు కలిపి ఈ యాడ్ని ఇచ్చారు ఆగస్టు 9వ తేదీ. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది త్రివిక్రమ్ శ్రీనివాస్తో ప్రిన్స్ మహేష్ బాబు సినిమా కన్ఫామ్ అని. మరి మనం మరో అతడు సినిమాని త్వరలో చూడబోతున్నామని ఈ యాడ్ బట్టి అర్థమైపోతుంది. కన్ఫామ్ త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. దానికి సాక్ష్యం ఈ యాడ్. అంటే త్వరలో కథా చర్చలు నడుస్తాయని కూడా కొన్ని వర్గాలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసినాయి. చాలా నిశ్చితగా ఈ యాడ్ని పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది. అంటే త్వరలో ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాని మనం చూడబోతున్నాం. ఎప్పటిదాకా వెయిట్ చేద్దాం. కీప్ వాచింగ్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. మీ వికే ఫిల్మ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వికే ఫిల్మ్స్.